ఎప్పుడు తీసుకున్నారు ఇది? మేము 2000 కోట్ల తీసుకున్నాం సార్ ఇక్కడ ప్లాట్. మేము అసలు 2000 కోట్ల తీసుకున్నప్పుడు మాకు ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ లేదు, ఏమైనా ప్లాట్ నీట్గా ఉన్నది, ఇక్కడ ఏరియా మొత్తం నీట్గా ఉంది. కానీ 2005 నుంచి వెంకటేష్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన ప్లాట్లు కూడా ఉన్నాయి, ఇక్కడ ఈ ఏరియాలో ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆ ప్లాట్లను చూసుకొని ఏం చేసిందంటే నేను ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని అప్పటి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. ఇక్కడికి వస్తే మమ్మల్ని వాళ్ళ గుండాలు బెదిరిస్తున్నారు. మేము ఇక్కడ చిన్నగా ఆయన నిజంగా బిల్డరా, లేకపోతే రాజకీయ నాయకుడా, లేకపోతే ఆయన ఏమైనా సమాజ సేవకుడా, లేకపోతే ఆయన కబ్జా కోరా, ఎవరైనా? ఆయన కబ్జా కోరు అంతే. ఆయన 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 పనే ఇక్కడ ఖాళీ ప్లేసులు ఉంటే చూడడము, కబ్జాలు పెట్టడము, ఇదే ఇక పబ్లిక్ ఇట్లా మన బాధితులందరినీ బెదిరించడము. ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు? ఇంకా ప్రభుత్వం అంటే మేము ఇక గ్రామ పంచాయతీ పోయి మాకు పర్మిషన్ ఇవ్వమన్నా కానీ పర్మిషన్లు ఇవ్వట్లేదు. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా పర్మిషన్లు ఇవ్వలేదు మాకు. హెచ్ఎండిఏకి పోయినాం, అక్కడ ఎల్ఆర్ఎస్ ఇవ్వమంటే ఇది డిస్ట్రిబ్యూషన్లో ఉంది, మేము ఎల్ఆర్ఎస్ కూడా ఇవ్వలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ తిరగడము పోవడము, ఇక్కడ మేము ఇక్కడ అసోసియేషన్ పెట్టుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము, ఇంకా కోర్టులు కేసులు ఇవే తిరగడం జరుగుతుంది మాకు. అంతే. అసలు ఏంది మరి ప్రజాపాలన ఇట్నే ఉందా? కనీసం ఇక్కడ బీస్మెంట్ కట్టుకుందామని కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఎవరు బెదిరించట్లేదు నీ ప్లాట్లు దాంట్లో? ఇప్పుడు వచ్చారు కదా సార్, గుండాలు వచ్చారు కదా, వాళ్ళే ఇట్లా. ఎందుకు బెదిరుతున్నారు? పోలీసులు అక్కడ పోయారు. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా కానీ మేము కంప్లైంట్ తీసుకున్నారు కదా, మేము సైలెంట్ అయిపోతాం. అమ్ముడు పోయారా? మరి ఇక తెలియదు సార్ మాకు అది ఏం జరిగింది. పోలీసు వాళ్ళు అమ్ముడు పోతే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు అదే కదా, అందుకే సార్ దగ్గరికి పోయి మాకు ప్రజాప్రతినిధి దగ్గరికి పోయి రోజు వచ్చి కూర్చోడుగా ఆయనకు పార్లమెంట్ ఉంటుంది, తర్వాత వేరు పనులు. ఓన్లీ నారపల్లి ఒకటే కాదు కదా ఆయనకు, దాదాపు దేశంలోనే పెద్ద నియోజకవర్గానికి ఆయన ఉన్నాడు. మరి ఆయన ఊకొత్తాడు. సమస్య రాష్ట్రం అంతా చూసింది కదా, నారపల్లి ఏకశిల నగరం ఏంది అనేది ఒక విషయం అయితే బయటకు వచ్చేసింది కదా, దానివల్ల ఇంకా ఏమన్నా మాకు ప్రయోజనం జరుగుతుందేమని ఆశిస్తున్నాం. ప్రభుత్వం ఏం చేస్తుందో అంటున్నా. ఇక ప్రభుత్వం చూసింది కదా సార్, మాకు పర్మిషన్లే ఇవ్వట్లేదు. ఇంకా ప్రభుత్వం ఇంకా పర్మిషన్లే ఇవ్వట్లేదు, పర్మిషన్లు ఇవ్వట్లేదు, మాకు పర్మిషన్ రావట్లేదు. అసలు ఓనర్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మమ్మల్ని పురుగులాగా తీసేయడం, పక్కకు జరగండి, మీకు ఏముంది ఆ పక్క ఏకశిలనా పక్క కంటైనర్లు పెట్టినప్పుడు పక్కకు, ఏకశిల అంటేనే పక్కకు, మేము పురుగులం. కంటైనర్లు పెట్టినప్పుడు మేము ఇక్కడ కంటైనర్ 200 మంది రౌడీలను బీహార్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కంటైనర్లు ఫ్లాట్లలో కంటైనర్లు పెట్టిస్తే మేము అందరం కలిసి ఒక 20-30 మంది కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేసిండ్రు, నువ్వు ఎక్కడ ఉంటావు, నీది ఏ ఏరియా, నీ అడ్రస్ ఏంది, నీ ఫోన్ నెంబర్ ఏంది, నువ్వు ఇక్కడే ఉంటావా లేకపోతే మీది ఊరా, ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా. అసలు ఎందుకు సార్ మేము కంప్లైంట్ ఇచ్చినాము, 20 మంది మేము గ్రూప్గా ఇచ్చినాము. అసలు వాని దగ్గర వాడిని పిలుచుకొని ఎవడో అతను పిలుచుకొని మరి ఏంది ఇట్లా ఇచ్చిరా అని చెప్పేసి మీరు ఆ సమస్య ఏందో తెలుసుకోవాలి. కానీ మాకెందుకు ఫోన్ చేస్తున్నా అంటే మీ కేసు మేము ఇంకా స్ట్రాంగ్ చేయడానికి మీ అడ్రస్ తీసుకుంటున్నాం అంటారు. ఇట్లా ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ. నువ్వు కూడా బాధితుడివేనా? అందరు మీడియా వాళ్ళకి నమస్కారం. అందరు నమస్కారం. నేను 2004లో కొన్నానండి, మా ఫ్రెండ్ది. నేను 2007లో ఇది చేసుకున్నాను. నేను అప్పుడు 10,000 రూపాయల గజంతో కొన్నా. తో నా దగ్గర సెంటర్ పీడబ్ల్యూలో మామూలు జాబ్ ఉండే నాది. తో నేనేం చేసినట్టు ఒక ఫైనాన్స్ మలక్పేటలో అర్చన ఫైనాన్స్ అని ఉండే, 2 లక్షలు తీసుకొచ్చి నేను దాన్ని తీసుకుని చేసిన తర్వాత మంచి వెంచర్ ఉంది కదా అని నేను ఎంక్వైరీ చేయలే. సరే ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, రేపు ఫ్యూచర్ పనికి వస్తుంది రిటైర్మెంట్ కానా అని అనుకుంటే, దాని తర్వాత కేసుల మీద కేసు వాకౌట్ మలక్పేట ఇక మెహందీపట్నం దగ్గర లక్డీ కప్పులు ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాం, డ్యూటీ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాము. ఇక ఫుడ్ ఉండే ఇప్పుడు 13 నెలలు అయింది. నేను కలెక్టర్ ఆఫీస్ పోయినాం, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాము, ఈ సార్ దగ్గర పోయినాం, ఇట్లా తిరుగుతూనే ఉన్నాము. లేడీస్ అయితే రాలేదు, వీళ్ళకి ఏమో డిస్ ప్రాబ్లం అవి ఉంటుంది. ఇక్కడ ఇట్లా చిన్న వాళ్ళకి వాడు మనుషులు పెట్టి ధమ్కి ఇచ్చి కొనేసినాడు. కొన్నిన తర్వాత అందరూ వచ్చేస్తాడు అని వాడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు 224 కొన్నాడు. వాడు వచ్చిన ఆంధ్రా నుంచి మామూలు మేస్త్రి చిన్న పని చేసుకుంటూ లోకల్ పరిచయం అయ్యి వాడు ఇప్పుడు కోటేశ్వర అయిపోయాడు. ఆ ఫైనాన్స్ పెట్టి వాడు ఇప్పుడు కోటేశ్వర ప్రతి దగ్గర డబ్బులు ఇచ్చేసినాడు. మన పంచాయత్ చైర్మన్ వాళ్ళకి 3 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు పోయినా సర్పంచ్ అన్ని పోయినాం, ఎక్కడ పోలీస్ కమిషనర్ దగ్గర, డీజీపీ దగ్గర పోయినా, అన్ని పోయినాం. లాస్ట్ మా దగ్గర 23 కేసులు ఉండే, 19-20 కేసులు అయింది. ఒక డిస్మెంట్ దానిలో ఒక 220 మందికి కబ్జా వెళ్ళిపోయింది లోపల.
దాని ఒక డిస్మెంటల్ తీసుకోవాలా, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తలేరు. పోలీస్ ఆఫీసర్ చెప్పితే వాడు ఇయ్యనంటున్నాడు. ప్రజాపాలన అంటారు, మేము ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటామంటారు, మీరేం ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. మంచోడు ఉన్నాడు కాబట్టి ఆయన హైకోర్టు నుంచి తెచ్చుకుందాం మనము సరే అని ఆపుకుంటాం. వాడు కొట్లాడి మేము కొట్లాడుతాం, వాడు ఏం చేస్తాడు క్రిమినల్ కేసు వేస్తాడు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఎంటర్ అవుతారు. పోలీసు వాళ్ళు సివిల్ మ్యాటర్లు రావద్దు, వాళ్ళు వచ్చి మీరు పోవద్దు అక్కడ ఇక్కడ అని ధమ్కిచ్చి బయటకు వెళ్ళి పంపిస్తారు. అప్లికేషన్ పెట్టినా మీద పెట్టుకుని చింపి పడేస్తారు. రాత్రి వీళ్ళ మీద అటాక్ చేస్తే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తలేరు. ఇవాళ అందరూ వచ్చింది, ఎంపీ సార్ వచ్చింది కాబట్టి అందరూ వచ్చినారు. మీడియాలో ఇప్పుడు 13వ నెల వారాలు అట్లా నడుస్తుంది. మేడం ఒకసారి చూపించండి అది. అంటే ప్రజాపాలన ఇట్లా ఉంటది మరి. ప్రజాపాలన అంటే ఇది అరే 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 అరే